ఫ్రెండ్స్, రేపు ఏం జరుగుతుందో, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో, నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. 700 సంవత్సరాల క్రితం ప్రస్తావించబడినటువంటి విషయం ఎగ్జాక్ట్గా ఉన్నట్లుగా జరగడం మానవ శక్తికి, మానవ ఊహలకు అతీతమైనది. యెషయా గ్రంథంలో ఈ విధంగా రాశారు: ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆ కుమారునికి ఇమ్మానుయేలు అని చెప్పి పేరు పెట్టబడును అని చెప్పి యెషయా గ్రంథంలో ప్రవచించినటువంటి ప్రవచనం ఉన్నట్లుగా 700 సంవత్సరాల క్రితం నెరవేరడం అసాధారణమైన విషయం కదా. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నట్లుగా జరగడం మన యొక్క మేధాశక్తికి, మన యొక్క ఊహా సంపత్తికి భిన్నమైనది, విభిన్నమైనది. కానీ బైబిల్లో ఎగ్జాక్ట్గా అదే జరిగింది. యెషయా గ్రంథంలో 700 సంవత్సరాల క్రితం ప్రస్తావించబడినటువంటి విషయం ఎగ్జాక్ట్గా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కన్యకి జన్మించారు. బెత్లెహేమ్ అనేటువంటి చిన్న గ్రామంలో ఆయన జన్మించాడు. ఎగ్జాక్ట్గా ప్రవచించబడినటువంటి ప్రవచనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడింది. అనగా బైబిల్లో చెప్పబడినటువంటి ఏ విషయం కూడా తప్పు కాదు అని చెప్పి రుజువు, నిరూపణ చేయబడింది. 100 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారి యొక్క జన్మ అసాధారణంగా జరిగింది. కన్యకి ఆయన జన్మించబడ్డాడు. ఆయన జన్మ ద్వారా అనేక మంది పాపులు రక్షించబడతారు. ఇవన్నీ కూడా ప్రవచనాల్లో ప్రవచించబడినటువంటి విషయాలు యేసు ప్రభు వారిలో నెరవేర్చబడ్డాయి. చాలామంది యొక్క ఆలోచన, యేసు ప్రభు వారు కూడా ప్రవక్త, ఆయన కూడా ప్రవక్తగా ఈ లోకానికి వచ్చాడు. చాలామంది ప్రవక్తలు ఉన్నారు, యేసు ప్రభు వారు కూడా ప్రవక్త అని చెప్పి చాలామంది భావిస్తుంటారు. కానీ యేసు ప్రభు వారు ప్రవక్త కాదు. ఆయన ప్రవక్తలు ఎవరి గురించి అయితే ప్రస్తావించారో, ఎవరి గురించి అయితే ప్రవచించారో ఆ ప్రవచనాల నెరవేర్పుగా యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ప్రవచనాలు ప్రస్తావించబడినటువంటి ప్రవచన నెరవేర్పకుడుగా యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన చరిత్రను సృష్టించినటువంటి మహాదేవుడు, కన్య గర్భాన జన్మించినటువంటి దేవుడు ఇమ్మానుయేలుగా ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉండడానికి, నిలవడానికి మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన నీ కోసం, నా కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి, నీ పాపములు నా పాపములు తొలగించడానికి, మనలందరినీ కూడా పవిత్రులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దడం మాత్రమే కాకుండా చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పరలోక భాగ్యాన్ని అనుగ్రహించడానికే ఆ లోక రక్షకుడు ఉదయించినటువంటి దినాన్ని క్రిస్మస్ పండుగగా మనందరం జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.